మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన జోడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి అంటున్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించచ్చు, స్థిరులుగా అంటే స్థిర మనస్సు కలిగి, ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క పనిలో తన తోటి పనివారిగా, పరిచారకులుగా, విశ్వాసులుగా, క్రీస్తు సాక్షులుగా పౌలు ఈ మాటలను ఇక్కడ ఉద్దేశిస్తూ, కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. తన ప్రేమను, ప్రభు తన పట్ల చూపిన ప్రేమను, ఈ రెండిటిని కలబోసుకుంటూ క్రీస్తు యొక్క మాటలను, ఉద్దేశాలను కొనసాగించిన వాడుగా, తండ్రి చిత్తాన్ని పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత ప్రభునందు ఆనందించువాడుగా తాను ఈ మాటలను వారికి పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. నా ఆనందమును నా కిరీటమునై ఉన్న అంటున్నాడు. తన ఆనందము, తన కిరీటము. దేన్ని బట్టి ఆనందం? ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాడు. ఏంటి ఆ కిరీటము? జీవ కిరీటము. ప్రభు తన కొరకు ఏదైతే పరలోకమందు సిద్ధపరిచాడో ఆ ఉన్నతమైన స్థానమందు దానిని పొందుకునే ధన్యతను గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయుండుడి అంటున్నాడు. ఏదైతే సంతోషము, సమాధానము, నెమ్మది దేవుని ద్వారా, దేవుని బట్టి తాను పొందుకుంటున్నాడో అదే పద్ధతిని, అదే విధానాన్ని తన స్నేహితులతో, తోటి పరిచారకులతో, విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు. అంటే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ప్రభువులో ఎదిగే కొలది ఇతరుల పట్ల అట్టి ప్రేమను కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన మనల్ని మొదట ప్రేమించి మనలను మన పాపముల నుండి ఆయన విడిపించారో, అలాగా ప్రభువుని కలిగిన ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు ప్రేమను వ్యక్తపరచువారిగా, ఆ క్రీస్తు ప్రేమకు తగిన వారై ఉండాలి. అందుని బట్టి అంటున్నాడు ఇక్కడ, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అంటున్నాడు. ఈ ఆనందము, ఈ కిరీటము ప్రభువుని బట్టి తనకు కలిగింది. అది కూడా మీరు పొందుకోవాలి. ప్రభువుని బట్టి తను ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఉన్నాడో మాట్లాడుతూ, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఇండుడని అంటున్నాడు. అంటే ఏక హృదయము, ఏకాత్మ కలిగి ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి అక్కడ తన తోటి వారిని ఉద్దేశిస్తున్నాడు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఇండుడని యువోదియాను, సుంటుకేసును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఇద్దరు వ్యక్తులను గుర్తు చేస్తున్నాడు. యువోదియా, సుంటుకేసు. వీరిద్దరిని కూడా బతిమాలుతున్నాడు. అంటే మీరు ప్రభువుని మొదట, ప్రభువుని బట్టి, ప్రభు పనిని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఈ నూతన జన్మను బట్టి, ఆ జీవకిరీటాన్ని బట్టి, ఏదైతే తాను పొందుకోబోతున్న ఆనందం ఉందో దాని గురించి తన తోటి పరిచారకులకు పౌలు తెలియజేస్తున్న మాటలు.
ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి. ముందు మీలో ఎటువంటి విభేదాలు, ఎటువంటి ఇతర ఆలోచనలు, తలంపులు ఉండకుండా కేవలం ప్రభువును బట్టి మీరేమై ఉండాలంటున్నాడు? ఒకనినొకడు అంటున్నాడు. దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశములో అర్థం చేసుకునే విధానాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగిన స్థితిని ప్రభువే మనకి కలిగించేవాడై ఉన్నాడు. కాబట్టి అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమేతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరైతే తనకి సహకరించారో, ఎవరైతే తన పరిచర్యకు తోడై ఉన్నారో వారి వారి అవసరతల్లో మీరు కూడా సహాయము చేయువారిగా, సహకరించువారిగా, వారి కొరకు ప్రార్థించువారిగా, వారిని రక్షణలోనికి నడిపించువారిగా, తాను ప్రభువులో కొనసాగుతూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తున్నప్పుడు తాను ఏదైతే పొందుకున్నాడో అదే కిరీటము, జీవ కిరీటాన్ని అందరూ పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ నిజమైన సహకారి అంటున్నాడంటే ఎవరైతే ప్రభువు యొక్క సహాయాన్ని పొందుకుని ఆ సహాయాన్ని కలిగి ఆ సహాయాన్ని కొనసాగిస్తారో వారు నిజమైన సహకారులు. క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు యొక్క పనివారిగా, క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన అపోస్తలులుగా మరి పౌలు ఇక్కడ ఉద్దేశించి మాట్లాడుతున్న యువోదియాను, సుంటికేసును గూర్చి బతిమాలు కొనుచున్నాను అంటూ, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమేతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఎవరైతే సహకరిస్తున్నారో వారి పేర్లను దేవుడు తన జీవగ్రంథమందు రాసించాడు అంటున్నాడు. అంటే వారిని బట్టి, వారి భక్తిని బట్టి, వారి విశ్వాసతను బట్టి పౌలు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. అవును, పరిశుద్ధాత్మ దేవుడు తనతో బయలుపరిచిన ప్రతి మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు తన యందు ఉండి ఏవైతే తెలియజేశాడో ఆ విషయాలన్నిటినీ ఆనాడు ఫిలిప్పీ సంఘానికి పౌలు నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాటలు. కాబట్టి మనము దేవుని నీతిని, దేవుని సత్యాన్ని, దేవుని యథార్థతను ఎరిగిన వారమై, ఆయన మాటల యొక్క ఉద్దేశాన్ని గ్రహించిన వారమై, ఆ మాటల యొక్క ఉద్దేశములో ఆయన యొక్క ఆలోచనలు ఏమని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నమాట నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమేతులోను నా ఇతర సహకారులతోనూ అంటాడు. అంటే వారు అన్ని విధాలుగా ప్రభు పనిలో వారి పాత్ర ఏ విధంగా అయితే ఉన్నదో, వారు ఏ విధంగా ప్రభువుకు సహకరించారో చెప్తూ సువార్తవనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అంటున్నాడు. అంటే కేవలము ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టే తప్ప మరే ఇతరమైన ఆలోచనలు, తలంపులు వారి మధ్య లేవు. కేవలం క్రీస్తే వారి మధ్య ఉన్నాడు. ఆ క్రీస్తు కార్యాలే వారు చేశారు. అందును బట్టి, క్రీస్తుని బట్టి, అందును బట్టే తాను ఈ మాటను ధైర్యంగా చెప్పగలుగుతా అంటున్నాడు. గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎందుకంటే వారు దేవుని బిడ్డలుగా, వారి దేవుని పనివారిగా, వారి పేర్లను దేవుడు రాయించిన విధానాన్ని బట్టి మీరు వారికి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయపడతాడు. అంటే ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని ఏ విధంగా అయితే విశ్వాసంలోనికి నడిపించగలడో పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తూ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి వారి విషయంలో మీరు ఏమాత్రమో వెనుకడుగు వేయకండి. నిజమే, విశ్వాసములో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు మనకి సహకరించే ప్రతి సహకారిని, ప్రతి విశ్వాసం విషయంలో ప్రార్థనాయుతంగా వారి యొక్క అవసరతల్లో వారికి మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఎరిగిన వాడై తాను ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించవచ్చు. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరుల పట్ల అదే ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారు కూడా అటు రీతిగా మరి దేవునితో సదాకాలం ఉండాలనే ఉద్దేశము పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి నేడు మనము దేవుని పనిలో, దేవుని పనివారుగా, ఆయన కార్యాల విషయంలో మనము చేయవలసిన కార్యాన్ని పౌలుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
వారి వారి అవసరతుల్లో, వారి వారి అక్కర్లో వారి కొరకు ప్రార్థించేవారిగా, వారికి సహాయం చేసేవారిగా, వారి సహాయ సహకారాల విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమే మనం ఉన్నట్లయితే, నా పేర్లను దేవుడు తనకు జీవగ్రంథమందు రాయాలని పౌలు ఆ మాటలను ఎక్కడ ఉద్దేశించాడు. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి, ఏదైతే ప్రభు మన కొరకు తిరిగి రాబోతున్నాడో, ఆయన రెండవ రాకడలో మనం ఆయనతో పాటు ఎత్తబడాలంటే మన ఆలోచనలు, మన తలంపులు భూ సంబంధమైనవి కాక పరసంబంధమిగా, పరలోక సంబంధమైన దేవుని మాటలుగా అవి ఉన్నట్లయితే, దేవుడు మనలను తన రాజ్యమునకు చేర్చుకొనునని, ఆయన మనకు అప్పజెప్పిన పనిని మనము ఇహమందు సంపూర్తి చేసి బలానమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించుకోవాలని పౌలు ఈ పత్రికను తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మాటను బట్టి, క్రీస్తు ఉద్దేశాలను బట్టి, క్రీస్తు ఆలోచనలు బట్టి తప్ప మరే ఇతరమైన ఆలోచనలను, తలంపులను మన హృదయమందును కానీ ప్రవర్తన యందు కానీ కలిగి ఉండకూడదని పౌలు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ పని నిమిత్తము నీ పరిచారకులుగా, నీ సేవకులుగా, అపోస్తలులుగా పిలువబడిన వారు నాయన ఎట్టివారైనప్పటికీ వారు నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించువారై నీ కొరకు ప్రత్యేకింపబడిన వారై ఉండాలని నీ వాక్యము ద్వారా నీవు సెలవిచ్చి ఉన్నావు. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువునందు ఆనందిస్తున్న విధానము, ప్రభుతో, ప్రభు రాజ్యములో ఆ జీవకిరీటాన్ని పొందుకొని ఆయనతో జీవించే ధన్యత ప్రతివారు కలిగి ఉండాలని తన మాటలను తెలియజేసి ఉన్నాడు. తనకు సహకరించిన వారిని బట్టి, తోటి సహకారులను బట్టి, విశ్వాసులను బట్టి, పరిచారకులను బట్టి వారి వారి అవసరతుల్లో మీరు కూడా సహకారులై ఈ విధమైన ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే యెహోవా మాటల యందు, ఉద్దేశాల యందు జీవించేవారై ఉండాలని ప్రభా నీవు నీ సేవకుడి ద్వారా తెలియజేసిన మాటను బట్టి వందనాలు. కాబట్టి నాయన, ఏది ఉన్నతమో, ఏది ఉత్తమమో, ఏది నీ చిత్తమైనదో మేము ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. అయ్యా, ప్రతి ఒక్కరూ ప్రభా నీ రాజ్యములో నీతో యుగయుగాలు జీవించాలన్న నీ ఆత్మ సంబంధమైన కార్యాలు మేమందరము కలిగి ఉండి అనేకులను నీ వద్దకు నడిపించగలందుల కట్టి కృప దయచేయమని, నేర్దన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడయ్యండమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నో తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.